హాయ్ అండి. ఈరోజు నేను ఇంట్లోకి అయితే కందిపప్పు దోశ అయితే చేశాను. ఎలా చేశానో ఏంటో పూర్తి వీడియో అయితే చూడండి. గ్లాసున్నర బియ్యం అయితే తీసుకోవాలి. అదే గ్లాస్తో పప్పు అయితే తీసుకోవాలి. అందులోనే మెంతులు జీలకర్ర వేసుకోవాలి కొంచెం కొంచెం. నైట్ అంతా నాననివ్వాలి. మార్నింగ్ తీసేసి మిక్సీ అయితే వేసుకుందాం. చక్కగా నానిపోయాయి. కొంచెం గట్టిగానే పట్టుకోవాలండి పిండి. తగినంత సాల్ట్ అయితే వేసుకుందాం. ఇప్పుడు దోశ అయితే వేసుకుందాం మనం. చూడండి, కొంచెం ఆయిల్ వేసుకోవాలి. దోశ అయితే చక్కగా వస్తుంది చూడండి. ఆనియన్స్ అయితే వేసుకుందాం దోశ పైన. చుట్టూ ఆయిల్ అయితే వేసుకోవాలి. కొబ్బరి చట్నీ కాంబినేషన్ చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి. బాయ్ అండి. లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.